ఆర్థిక ఇబ్బందులు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నామంటూ దంపతులు తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. విశాఖలోని వడ్లపూడి తిరుమల నగర్ కు చెందిన వరప్రసాద్ దంపతులు తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తాముంటున్న ఇంట్లోనే ఓ సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని కుమారుడు బంధువులకు సెల్ఫీ వీడియో పంపించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం, ఇక మేము వెళ్తున్నాం, మీరు జాగ్రత్త, అమ్మమ్మను చూసుకోండి, అల్లుడు గారు మా కుమార్తెను బాగా చూసుకోండి, మీకు ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నాము, ఏమీ అనుకోవద్దు అంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందారు. మా పిల్లలను బాగా చూసుకోండి అంటూ బంధువులను ఉద్దేశిస్తూ దంపతులు తీసిన వీడియో కన్నీరు తెప్పిస్తోంది. వీడియో చూసిన కుమారుడు బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే దంపతుల కోసం గాలించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. అయితే అనకాపల్లి జిల్లాలోని ఏలేరు కాలువ వద్ద దంపతుల బ్యాగు, దుస్తులు లభ్యమయ్యాయి. దీంతో కుమారుడు కృష్ణతేజ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు తేల్చారు. దంపతుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చూసుకుంటారు మమ్మల్ని, ఆయన చూసుకుంటారులే, ఎవరేమన్నా పట్టించుకోరు. ముసలావిడి కొడుకుని మీ దగ్గర ఉంచుకోండి. దేవిని నా కొడుకు చూడు, నా కూతురు నేను బాబు అలాగే నా కొడుకు నవీను ఏమన్నా పట్టించుకో, నా కూతురు జాగ్రత్త చూడండి. బాబురావు చిన్న నా కూతురు జాగ్రత్త చూసుకోండి. మీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని నా కూతుర్ని ఏమనకండి. నా కూతురు అమాయకురాలు. అమ్మకలాడి సాయి అందరూ లక్ష్మి నేను జాగ్రత్తగా చూడండి. అమ్మమ్మని కూడా మీ దగ్గర పెట్టుకోండి. నాయుడు గారు నా కొడుకు బతుకుంటే చూడండి. సాయి గారు ఆ అమ్మాయికి చిన్నపిల్ల నా కొడుకు నా కూతురు జాగ్రత్త, మా అత్తను కూడా జాగ్రత్త చూడండి. అందరిని పోగొట్టుకుంది మా అత్త. వెళ్ళిపోతున్నా నా కొడుకు చూడండి. సాయి, రాము, బాల, చిట్టు, నాని లచ్చనే చూడండి. దేవి, భాస్కర్ బాబు చూస్తాం. మరి నాకు అందరినీ చూస్తాం.